సార్ నేను దళిత సంఘాల జిల్లా అధ్యక్షుడు. నా పేరు గోచిపాదల చంద్రబాబు సార్. ఆర్టీఐ కింద 19 అప్పీలు వేసుకున్నారు కొంచెం రాని. అదేవిధంగా గుడిగుంట్ల ఏసమ్మని వేసుకుంటే సెక్షన్ 2J ప్రకారంగా వాళ్ళకి రికార్డు తనిఖీ చేసుకోవడానికి తెలియదని నాకు ఒక రిఫరెన్స్ లెటర్ వాళ్ళ తరపు నేను పోయేలా కనిగి తహసీల్దార్కి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. అయితే నేను గ్రీవెన్స్ సార్ నేను కలెక్టర్ గారికి చెప్పాను సార్. గ్రీవెన్స్లో కలెక్టరేట్లో చెప్పాము. వాళ్ళకి చదువు లేదు వాళ్ళకి. వాళ్ళు వాళ్ళ తరఫున వెళ్ళటానికి లెటర్ ఇచ్చారు. రిఫరెన్స్లో లెటర్ ఇస్తున్నారు వాళ్ళు. లెటర్ కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి. సరే ఓకే సార్, దాన్ని కూడా ఒప్పుకుందాం మీరు అన్నట్టు. ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం వస్తే ఫోన్లు బయటికి తీసుకోవద్దని ఏమైనా చట్టం ఏమైనా ఉందా? తహసీల్దార్ ఆఫీస్కి వస్తే ఇక్కడ గుమస్తాలు ఫోన్లు ఇక్కడ బయటికి పెట్టి లోపల పోమంటే ఆర్టీఐ కింద రికార్డు కావాలి సార్. ఇక్కడ అడ్డుకుంటున్నారు కదా సార్. ఇక్కడ మీరు ఈ విషయం మీద గుమస్తాలు ఫోన్లు బయట పెట్టమంటున్నారు సార్. అసలు ఫోన్లు వాళ్ళ దగ్గర ఇవ్వమంటున్నారు. మా ఫోన్లు వాళ్ళ దగ్గర మేము వెళ్ళేస్తాం సార్. ఫోన్లు ఇస్తేనే పంపిస్తామంటున్నారు సార్. అది న్యాయం కాదు కదా సార్. సార్ అవును సార్, మీరు ఇక్కడ సార్ చిన్నవే కదా సార్. మీరు మా పై అధికారి సార్. మీకు మీరు సార్ డివిజనల్లో మాకు న్యాయం చేసే బాధ్యత మీకుంది. మీ దృష్టికి తీసుకొచ్చే బాధ్యత కూడా మాకుంది. మేమేమన్నా చట్టవిరుద్ధం కానీ అన్యాయం కానీ తీసుకొస్తే మా మీద మీరు యాక్షన్ తీసుకోండి. ఇక్కడ తప్పు చేస్తున్నట్టు తెలిస్తే మీరు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి సార్. ఇక్కడ CCTV ఫుటేజ్లు ఉన్నాయి. నేనేమి కావాలని చెప్పట్లా. మేము ఏదైనా తప్పు చేస్తే లీగల్గా మీరు తీసుకోండి. అదేవిధంగా పౌరులకి సంబంధించి మేము పిటిషన్ విధంగా అడ్డుకుంటున్నారు కదా సార్. ఇక్కడ గుమ్మస్తాలు అడ్డుకుంటారు. మేము దళిత సమస్యలు మేము తీసుకొచ్చినప్పుడు అవతల రాజకీయ నాయకులు లోపల పంపిస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పంపిరని అడుగుతున్నాను నేను సార్. మీ ఆఫీస్కి మేము వచ్చాము, మీ ఆఫీస్కి వస్తున్నాము. ఎప్పుడైనా మేము కలెక్టర్ గారు కానీ సీఎం గారు కానీ ఏ రోజు చెప్పాము. అక్కడ ఉన్న గుమ్మస్తాలు కార్డు తీసి వెంటనే మీరు రమ్మంటున్నారు, మీరు పిలిపించి మాట్లాడుతున్నారు. మీరు పరిష్కరిస్తే ఎవరు కూడా పై అధికారికి చెప్పరు కదా సార్. ఇక్కడ ఉన్నా సార్. నేను కలెక్టర్ గారు కూడా చెప్పారు సార్. నేను జిల్లా అధ్యక్షుడు గోచిపాల్ చంద్రబాబు గారు వస్తారు. వాళ్ళు ఒక రిఫరెన్స్ లెటర్ ఇస్తారు. తీసుకొని రికార్డు రూమ్లో పంపించారు. రికార్డు తనిఖీ చేసి అవైలబుల్గా ఉన్న రికార్డుని ఇవ్వమని చెప్పారు. సరే మరి తహసీల్దార్ ఆఫీస్ సార్ ఓకే సార్. మీరు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటున్నాం. ఆ రికార్డు మేము దళిత సంఘాలు ఉన్నాం కాబట్టి మా సంక్షేమం రికార్డు జనరల్గా అందరు పబ్లిక్ ఆఫీస్ కాబట్టి అక్కడ బయట ఎంట్రన్స్ రూమ్లో ఓపెన్ చేసి చూపించమనండి. మేము పోవాల్సిన అవసరం లేదు కదా. చిత్తశుద్ధిగా పనిచేయాలనుకున్నప్పుడు సార్ ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్లారు. స్పీడ్గా చూపించి దానికి సంబంధించిన రికార్డు ఇవ్వలేదు వాళ్ళకి. సార్ తమరు ఒక మాట కనిగిరి తహసీల్దార్ చెప్పండి సార్. ఏమొద్దు, నేను ఏడే ఉన్నా సార్. గేట్ దగ్గర ఎక్కడే ఉన్నా ఫోన్ సార్. చిన్నదానికి సార్ సమస్య వస్తేనే మీలాంటి అధికారులు మేము చేస్తాం. సమస్య రేపు ఎందుకు చేస్తాం సార్. సార్ మాట్లాడడానికి వెళ్ళనీయటంలో సార్ అడ్డుకునే ప్రయత్నం కరెక్ట్ కాదు సార్. అర్జీదార్ సార్ చిన్న రిక్వెస్ట్ సార్. ఒక అర్జీ అది మా రైట్ సార్. ఇది కార్యాలయంలో ప్రతి కార్యాలయం మా హక్కు, అది పౌరుల హక్కు కాదని నేను అంటాను. కానీ ఇది గుమ్మస్తాలను పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం అనేది న్యాయం కదా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, చిన్నబాబు అనే వ్యక్తి జిల్లా అధ్యక్షుడు వాళ్ళని తోసేసుకొని లోపలికి వచ్చారని చెప్పడం జరిగింది సార్. సార్ వాళ్ళు రాతపూర్వకంగా రాతపూర్వకంగా రాసి అయ్యా సరే వాళ్ళని పంపించండి సార్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాను. నేను దళిత సంఘాల తరఫున న్యాయం చేయమని మీకు కూడా రిక్వెస్ట్ పెడుతున్నాను సార్. సరే సార్.